జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. ఈ ఇద్దరు పాలకులు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా ఆయన దాదాపు 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళ పరిపాలన, వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆయన విధానాలను చూసి, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు కొంత నేర్చుకోవాలేమో అన్న భావన కలుగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా రెచ్చగొట్టే ప్రకటనలు ఎప్పుడూ చేయలేదు. ఆయన కొన్ని సంఘటనలు జరిగినాయి, దాన్ని మనం కాదనలేం. అయితే రెచ్చగొట్టడం, నిన్న మొన్న జరిగిన టీడీపీ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటన చూసాం మనం. అట్లాగే మీకు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు చిత్తూరులో ప్రజలను రెచ్చగొట్టి వైసీపీ శ్రేణుల మీద అలాగే పోలీసుల మీద కూడా దాడి జరిగేలా చేశారు. ఆ సంఘటనలో పోలీసులు గాయపడటమే కాకుండా వజ్రా వాహనాన్ని కూడా ఈ టీడీపీ శ్రేణులు దగ్ధం చేశాయి లేదా ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం లేదా వైఖరి, ఆ తర్వాత దానికి భిన్నమైన వైఖరిని జగన్మోహన్ రెడ్డి అనుసరించడం విశేషం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా బహిరంగంగా ఇటువంటి దాడులకు తన కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఉసిగొల్పలేదు. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగానే తన శ్రేణులను రెచ్చగొట్టినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పార్టీలోని ముఖ్య నాయకులు అలాగే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా బహిరంగంగానే హింసను ప్రేరేపిస్తున్నట్లుగా మనకి వీడియోలు చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పరిరక్షణ విషయానికి వచ్చేటప్పటికి 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఏపీ 16వ స్థానంలో ఉంది ఆయన హయాంలో. ఇప్పుడు అది 36వ స్థానానికి దిగజారింది. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందని చెప్పి మనం భావించాలి. ఆ లోపాన్ని చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుకోవాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు ఇప్పటికే మంటగలిసాయి, అది మరింతగా మంటగలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతింటే పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన ఈ విషయంలో ఇంకొక రిమైనింగ్ 3 years అయినా కానీ ప్రత్యర్థులను అకారణంగా హింసించకుండా, అకారణంగా నిందించకుండా, అక్రమ కేసులు పెట్టకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఆయన నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇంకొక విషయం కూడా మనం వెళ్తే చంద్రబాబు నాయుడు ఆయన వైఖరికి సంబంధించి మనం అనుకున్నాం, ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. అయితే అలాగే రాజకీయాల్లో ఎటువంటి అనైతిక పనులు చేయకూడదు, అటువంటి అనైతిక పనులు చేసినట్టుగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు, ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఎక్కడో దాచేయటం, ఇట్లా అనేక అట్లా వెన్నుపోటు, ముఖ్యంగా తన మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్న అపవాదం కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఇటువంటి అనైతిక రాజకీయాలు అనేకం చేస్తున్నారన్న భావన చాలా మందిలో ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అయితే అటువంటి అనైతిక రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయలేదు. ఆయన తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నుంచి కొంతమంది వచ్చి మీరు మీ పార్టీలో జాయిన్ అవుతామంటే ఆయన నిర్మోహమాటంగా మీరు మీ పార్టీకి రాజీనామా చేసి, మీ పదవులకు రాజీనామా చేసి వస్తేనే నేను తీసుకుంటానని చెప్పన్నారు ఆయన. అంటే అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారు. ఆయన ఏంటంటే డిఫెక్షన్స్ని చాలా గట్టిగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఆయన. నిజానికి అసలు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆయన గతంలో 23 మంది వైసీపీ వాళ్ళని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం, తర్వాత ఎన్నికల్లో ఆయనకి 23 మంది శాసనసభ్యులు గెలవటం, ఇవన్నీ కూడా ఆయన రాజకీయ విధానాలకు కళంకం తెచ్చే విధంగానే ఉన్నాయి. రెండోది, చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో తీసుకున్న యూటర్న్లు బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తీసుకుని ఉండడు. అన్ని యూటర్న్లు తీసుకున్నాడు. అది కూడా విధానపరమైన అంశాల మీద. మోడీని తిట్టాడు ఆయన, మోడీని పొగిడాడు, కేసీఆర్ని తిట్టాడు, కేసీఆర్ని పొగిడాడు. ఇట్లా అనేక రాజకీయ నాయకుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ దాన్ని తీసుకోవడం, మళ్ళీ వాళ్ళ పంచం చేరటం, ఇటువంటివన్నీ కూడా చేశారు. ఇటువంటి పనులేవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం విశేషం. ఆయన ఏవి అనుకున్నాడో దాని మీదే నిలబడుతున్నాడు తప్ప ఎక్కడ యూటర్న్ తీసుకోలేదు. ఎవరిని కూడా అకారణంగా నిందించడం లేదు. నిందించడం అనే విషయానికి వచ్చేటప్పటికి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బహుశా భారతదేశ చరిత్రలో తన ఓటమికి కారకులు ఓటర్లే అని నిందించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అది కూడా ఎట్లాగంటే, నేను మీకు రోడ్లు వేశాను, నేను మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాను, మీకు బుద్ధి లేదు, మీరు నాకు ఓట్లు వేయలేదు, లేకపోతే మీరు
మీరు నాకు ఓట్లు లేదు కాబట్టి నేను వేసిన రోడ్ల మీద మీరు తిరగద్దు, ఇటువంటి ఒక అది రకం చెప్పాలంటే చిన్నపిల్లాడు చేష్టలాగా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఘనత ఇది చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా ఓటర్లను ఆయన కించపరిచే విధంగా ఆయన ఏనాడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డితో ఒకసారి చంద్రబాబు నాయుడుతో ఒక సందర్భంలో వీరు డబ్బులు తీసుకొని లొంగిపోతారు, ఇప్పుడు వచ్చి నన్ను పొగుడుతారు కానీ ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. అంటే ఓటర్ల మీద కూడా ఆయనకి అనుమానాలు ఉండటం, ఓటర్ల మీద విశ్వాసం లేకపోవటం అనేది నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఒక గొప్ప గుణంగా మనం భావించాలి. అయినప్పటికీ కూడా ఆయన తర్వాత ఒకసారి ఓడిపోయిన ఇంకోసారి గెలవటం కూడా మనం గమనించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి అని చెప్పి మొదట్లో అన్నాం. ఇది చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు ఈ మాట, లేదా చాలామంది నాతో ఏకీవించకపోవచ్చు. కానీ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానమే సరైన విధానంగా ముక్కుసూటి రాజకీయాలు, అలాగే ఈ ముఖ్యంగా ఇతరులను కించపరచడం కానీ, లేదా ఇతరుల పార్టీలను బలహీనపరిచే చర్యలు కానీ ఆయన ఎప్పుడూ చేయకపోవటం విశేషం. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మన భారతీయ రాజకీయాల్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రజలు ఆయన్ని దాదాపు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చూశారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగతమైన అహంభావం కావచ్చు, ఉక్రోషం కావచ్చు, లేకపోతే ఓర్వలేనితనం కావచ్చు, ఏమైనా కానివ్వండి, ఇటువంటి లక్షణాలతో ఆయన ప్రత్యర్థుల్ని కించపరచడం, వేధించడం, అరెస్టులు చేయించడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ తనకున్న ప్రతిష్టను తాను దిగజార్చుకుంటున్నారేమో అని చెప్పి భావన కలుగుతోంది. నిజానికి ఇంత సుదీర్ఘమైన అనుభవం, ఇన్ని సార్లు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన ఆ వ్యక్తి భారత రాజకీయాల్లో ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా కాదు, ఒక రాజనీతివేత్తగా ప్రశంసలు పొందాలి. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా నేను రాజనీతివేత్తను కాదు, నేను ఇప్పటికీ కూడా అధమ రాజకీయాలు లేకపోతే కింద స్థాయి రాజకీయాలు చేసి ఒక సాదాసీదా రాజకీయ నాయకుడినే అని చెప్పుకునే ప్రయత్నంగా ఆయన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కానీ ఆయన ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్లలో ఆయన తన పాత విధానాలకు స్వస్తి చెప్పి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కు ఒక ఆదర్శవంతమైన పాలన ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఈ గత 2 ఏళ్లుగా చేస్తున్న అరాచకాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. ఎక్కడా కూడా క్యాడర్ని ఆయన రెచ్చగొట్టలేదు. నిజానికి నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద ఆయన మీద దాడి జరిగినప్పుడు ఆయన వెంటనే బెంగళూరు నుంచి అమరావతి వద్దామని చెప్పి అనుకుంటే పార్టీ నాయకులు ఆయన వారించారు. ఇప్పుడు వద్దండి, ఇప్పుడు వస్తే మళ్ళీ శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది, లేనిపోని ఇబ్బందులు వస్తాయని చెప్తే దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. కానీ అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన దీన్ని ఒక రాజకీయ అవకాశంగా వాడుకొని ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయటం, ప్రకటనలు చేయటం ఇవన్నీ చేసేవాడేమో. కానీ అటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి చేయలేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అటువంటి సంయమనం పాటించాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున శాంతి భద్రతలు మరింతగా క్షీణించకుండా ఉన్నాయి. గన్ నిజంగా ఎక్కువ పెడితే చంద్రబాబు పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి కేడర్ లేరా? ఆయన నిజానికి ఈ రోజున భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి మొబలైజేషన్ లేకుండా వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. ఆ విషయం బాగా తెలుసు. అటువంటి ఒక శక్తిని చంద్రబాబు నాయుడు గారు కూకటి వేళ్లతో సహా పిగిలించే ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమవుతుందా? కాలం నిర్ణయిస్తుంది. కానీ జగన్ అనే వ్యక్తిని అనవసరంగా రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు మరింత పెరగకుండా చూడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది.